హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరగబోతుంది సిఎస్కే యొక్క హోమ్ గ్రౌండ్లో. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు, ప్లేయింగ్ 11 ఎవరున్నారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. సో క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. క్రికెట్ అనే కాదు, ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. దానివల్ల చాలా చాలా నష్టం చేకూరుతుంది. సో వీడియోలోకి వెళ్తే, ఈరోజు మ్యాచ్ సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ అని చెప్పుకున్నాం కదా. సో లాస్ట్ మ్యాచ్లో అంటే సిఎస్కేకు జరిగిన మ్యాచ్లో సిఎస్కే ఓడిపోవడం జరిగింది ఆర్ఆర్తో. అలాగే పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలవడం జరిగింది. ఒకటేమో గెలిచిన ఆనందంలో ఉంది, ఇంకోటేమో గెలుపు కోసం ప్రయత్నం చేస్తుంది. సో ఈరోజు జరగబోయే మ్యాచ్లో మొన్న ఏదైతే ఆడిందో ఆల్మోస్ట్ అదే టీం ఆడొచ్చు. ఒక్క చేంజ్ కానీ 2 చేంజ్లు కానీ ఉండొచ్చు సిఎస్కేలో. సో నా ప్రిడిక్షన్ ప్రకారం రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, శివం దుబే, ఆయుష్ మాత్రే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి. సో మేబీ ఈరోజు ముఖేష్ చౌదరిని తీసుకుంటారా అని చూస్తున్నాను, చూద్దాము. సో ఖలీల్ అహ్మదా, ముఖేష్ చౌదరియా. నెక్స్ట్ కాంబోజ్, కార్తిక్ శర్మ ఆడారు, ఛాన్స్ ఉంటుండొచ్చు. నెక్స్ట్ సర్ఫరాజ్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చారు, చూద్దాం ఈరోజు. రాహుల్ చాహర్ని ఏదైనా ఛాన్స్ ఉందా చూద్దాం, బౌలింగ్ విభాగంలో తీసుకోవాలి అనుకుంటే. నెక్స్ట్ నాథన్ ఎల్లిస్ ప్లేస్లో స్పెన్సర్ జాన్సన్ తీసుకున్నారు. సో మేబీ ఆ కాంబినేషన్ కూడా ఉండకపోవచ్చు. బ్రూయిస్కు ఏదో ఇంజురీ ఉంది అని చెప్పి రావట్లేదు, బ్రూయిస్ అండ్ ఎంఎస్ ధోని. సో వాళ్ళిద్దరూ ఈరోజు ఆడతారో లేదో చూద్దాము. నెక్స్ట్ జేమీ ఓవర్టన్. సో ఓవర్టన్ కంపల్సరీగా ఆడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా బ్యాటింగ్ చేసి ఆదుకోవడం జరిగింది. నూర్ అహ్మద్ పిక్ చేసుకుంటారు. మాథ్యూ షాట్ ఆడారు, మరి ఈ మ్యాచ్లో తీసుకుంటారో లేదో చూద్దాము. సో ఆయన కూడా అంత బాగా ఆకట్టుకోలేకపోయాడు మాథ్యూ షాట్. నెక్స్ట్ మ్యాట్ హెన్రీ. సో వీళ్ళే మ్యాక్సిమం ఇదే టీం ఉండబోతుందండి, అన్లెస్ అంటిల్ వాళ్ళ కంబ్యాక్ అంటే ఎంఎస్ ధోని అండ్ బ్రూయిస్ కంబ్యాక్ వస్తే మార్పులు చేర్పులు ఏమన్నా జరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పంజాబ్ మ్యాచ్ పంజాబ్ సంబంధించిన అది చూడండి స్క్వాడ్. సో వీళ్ళు కూడా ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. సో చెన్నై ఓడిపోవడం జరిగింది, పంజాబ్ ఏమో గెలవడం జరిగింది జీటీతో. సో ఆ రోజు ఉన్న టీమే మ్యాక్సిమం ఆడే ఛాన్స్ ఉంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ప్రభు సిమ్రాన్ సింగ్, కూపర్ కనోలి. సో ఆ రోజు చాలా బాగా బ్యాటింగ్ చేయడం జరిగింది, మంచి ఆల్రౌండరు. శ్రేయస్ అయ్యర్, నెహల్ వాదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టైనెస్, యాన్సెన్, బార్ట్లెట్. సో ఈయన జవేద్ బార్ట్లెట్ తీసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే చాలా బాగా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా లాస్ట్ మూమెంట్లో ఆడడం జరిగింది. విజయ్ కుమార్, హర్షదీప్ సింగ్, చాహల్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రియాన్స్ ఆర్యా. మ్యాక్సిమం ఇదే టీం ఆడుతుండొచ్చండి, మార్పులు ఉండకపోవచ్చు. మేబీ ఏదైనా ఛాన్స్ ఉందంటే హర్ప్రీత్ బ్రార్ తీసుకుంటే ఛాన్స్ ఉందేమో, కానీ ఉండకపోవచ్చు. సో సేమ్ ఇదే టీం ఆడే ఛాన్స్ ఉంది. సో చూడండి, ప్రభు సిమ్రాన్ సింగ్, కనోలి, శ్రేయస్ అయ్యర్, నెహల్ వాదేరా, శశాంక్ సింగ్, స్టాయినిస్, యాన్సెన్, బార్ట్లెట్, విజయ్ కుమార్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ప్రియాన్స్ ఆర్యా. ఇదే టీం ఆడే అవకాశం ఉంది. సో ఇంకా విన్నింగ్ ప్లేస్కి వచ్చేసరికి సిఎస్కే గెలుస్తుందా, పంజాబ్ కింగ్ గెలుస్తుందా అంటే సిఎస్కేలో కొంచెం ఇంకా ఏదో తడబాటు ఉంది. అంటే ప్లేయర్స్ని ఎవరిని తీసుకోవాలి, లేకపోతే ప్లేయింగ్ 11 ఎవరు ఉండాలి. సో ఇద్దరు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వాళ్ళకు టీంలో నుంచి ఇప్పుడు లేరు కాబట్టి, ధోని అండ్ బ్రూయిస్. సో అక్కడ కొంచెం వాళ్ళ
కాంబినేషన్స్ అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. సో పంజాబ్ కింగ్స్ ఆల్రెడీ జీటీని ఓడించిన జోష్లో ఉంది కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఈరోజు నా ప్రిడిక్షన్ ప్రకారం పంజాబ్ కింగ్స్ 60% గెలుస్తుంది, సిఎస్కే 40 అని చెప్తాను. సో పంజాబ్ కింగ్స్ ఈరోజు గెలవబోతుంది నా ప్రిడిక్షన్ ప్రకారం. సో మీరేమనుకుంటున్నారు? పంజాబ్ కింగ్స్ గెలవబోతుంది అనుకుంటున్నారా, సిఎస్కే గెలవబోతుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే సిఎస్కే ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు ఆర్ ప్లేయింగ్ 12లో, పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12లో ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎండుకు వచ్చాం కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేస్తుండండి, మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో షేర్ చేస్తుండండి. అలాగే ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్స్ వల్ల చాలా నష్టపోతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. జై హింద్.